కొండ నేలికకి మందు వేస్తే ఉన్న నేలిక ఊడిందంటారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి వస్తుంది. లిక్కర్ కుంభకోణం అన్నటువంటి దాన్ని ఇప్పుడు లిక్కర్ ప్రభుత్వం మద్యం దుకాణంగా ఉంటే దాన్ని ప్రైవేట్గా మార్చినందుకు కేజ్రీవాల్ కుంభకోణంలో ఇరుక్కున్నాడు. ఎందుకు? ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పడగొట్టి ప్రైవేట్ షాపులకు ఇచ్చాడు ఆదాయాన్ని. అదే రివర్స్లో ప్రైవేటు మద్యం దుకాణాలు తీసేసి ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టినందుకు జగన్ కరప్షన్ అని చెప్పి ప్రచారం చేసి అది ఏమీ తేలకపోవడంతో 3,500 కోట్లు జగన్ తినేశాడు అంటూ ఎవరైతే సరుకు ఉత్పత్తి చేస్తారో ఆ కంపెనీల వాళ్ళు లంచం ఇచ్చారని చెప్పి వాళ్ళెవరూ కంప్లైంట్ ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చారు, ఈయన తీసుకున్నాడు, ఖర్చు పెట్టేశాడు ఎలక్షన్స్లో. అదేమంటే చెవిరెడ్డి లేకపోతే ఆయన ఎవరు చాణక్యాను ఇట్లాంటి 10 పేర్లు పెట్టేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఇది కాస్త సీన్ రివర్స్ అవుతుంది. 3,500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణంతో కనుక ఎన్నికలు జరుగుంటే ఆ ఎన్నికలు రద్దు చేయాలి అన్నటువంటి పిటిషన్ని ఇప్పుడు హైకోర్టు యాక్సెప్ట్ చేయడం, ఇందులో ఈ వ్యాజ్యం మీద పిటిషన్ల తరపున జడ శ్రవణ్ కుమార్ వాదనలు ఇచ్చారు. 3,500 కోట్ల రూపాయలు ప్రజలకు పంచారన్న సిట్ దర్యాప్తు సంస్థ ఇచ్చిన నివేదిక మీద విచారణ జరిపించాల్సి అంటూ జేబీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరసా సురేష్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడం. వ్యాజ్యం మీద గత వారం విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ అట్లాగే జస్టిస్ గుండ్రంజన్ ధర్మాసనం పిటిషనర్లు ఇచ్చిన రిపోర్టు మీద ఏం చర్యలు తీసుకున్నారో తమ ముందుంచమని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడిగింది. దానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో విచారణకు రావాల్సిందిగా కోరింది ఎన్నికల సంఘం. ఎన్నికల్లో జరిగిన అక్రమాల మీద జనవరి 7వ తారీఖున రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో విచారించబోతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు వాళ్ళు విచారిస్తారు. ఈ విచారణలో 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అన్న సిట్ అధికారులు కూడా విచారించనున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది అసలు సంచలనం. ఇంకొకటి ఇది సిట్ దర్యాప్తు సంస్థ వాస్తవాలు నిజమైతే ఎలక్షన్ రద్దు చేయాలని కోరారు పిటిషనర్లు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అధికారులు విచారణకు హాజరు కాబోతున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే విచారిస్తోంది 3,500 కోట్ల కుంభకోణం అని. ఇది గోడితో పోయేది గొడ్డల దగ్గరికి వెళ్ళిందా ఏంటి అన్నది. ఇప్పుడు 3,500 కోట్లు కనుక ఖర్చు పెట్టుంటే ఖచ్చితంగా ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ మొదటి నుంచి ఎన్నికలు జరగదు. అప్పుడు ఎప్పుడో తమిళనాడులో ఒక నియోజకవర్గంలో 50 లక్షల రూపాయలు ఏమో పంచినందుకు గాను మళ్ళీ రీఎలక్షన్ పెట్టారు. అట్లాంటి పరిస్థితి వస్తుంది అంటే రాకపోవచ్చు వీళ్ళకు ఉన్నటువంటి పలుకుబడిలో. కానీ అందులో నుంచి లిటిగేషన్కి వెళ్ళకడం అన్నది జడ శ్రవణ్ కుమార్ వంతైంది.